శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూన్ మాసంలో 15వ తేదీన కుంభరాశి జాతకులు మీకు జరిగేది ఏమిటో తెలుసా? ఈ పేరు కలిగిన స్త్రీ మీ జీవితంలో ఈ రోజున ఏం చేయబోతుందో తెలిస్తే గనక గజ గజ వణికిపోతారు. ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. వీరిని బయట నుండి చూసిన వారికి వీరి గురించి తెలియకపోవచ్చు, కానీ దగ్గరగా పరిశీలించిన వారికి మాత్రం వీరి నడవడిక, మంచితనం, స్నేహతత్వం, ఇతరులకు సాయపడాలనే తత్వం అర్థమవుతుంది. క్షణం కూడా తీరిక లేకుండా ఏదో సాధించాలనే తపనతో ఉంటారు. ఏమీ చెయ్యలేరు అని నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన అధికం. కష్టాల్లో ఉన్న ఎదుటి వారికి సాయం చేయాలనే గుణం ఉంటుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రోజున ఈ పేరు కలిగిన ఒక స్త్రీ జీవితంలోకి మోసం చేయడానికి ప్రవేశిస్తుంది. మీ జీవితంలో మిమ్మల్ని పైకి ఎదగనీయకుండా చేయాలని నీచమైన కుట్ర చేస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క స్త్రీ మీకు స్నేహితురాలి వలె నటిస్తూ, మీ మంచి కోరుతున్నట్లుగా నటిస్తూ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ఆమె ప్రయత్నిస్తుంటుంది. అటువంటి వారిని గమనించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అక్షరంతో పేరు మొదలయ్యే ఆ స్త్రీ ఏం కోరుకుంటుందనేది తెలుసుకుందాం. ఏ విధంగా మోసం చేస్తుంది, మీ నుంచి ఏమి ఆశిస్తుందో కూడా తెలుసుకుందాం. ఇక ఆ స్త్రీ మీతో మంచిగా నటిస్తూ మీ నుంచి ఎక్కువగా డబ్బునే ఆశిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఎటువంటి అంశాలనైనా మంచి చేసుకోవడానికి మీ నుంచి అనేక రకాల సాయాలు కోరుతుంది. ఇక ఇటువంటి సందర్భంలో తనే మిమ్మల్ని మోసం చేస్తుంది అనే విషయం మీకు తెలియక అనేక రకాలుగా తన నుంచి వంచనకైతే గురవుతారు. ఎన్నో రకాలుగా మోసపోయి ఉన్నా ఈ రోజు కూడా మోసం చేయాలని యత్నిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అనేది గమనించుకోకపోతే తన చేతిలో మీరు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఆ స్త్రీ ఎవరో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎదుటి వారికి సహాయం చేయాలనే తత్వం మీకు ఎక్కువే, కానీ సహాయం పొంది కూడా కొంతమంది వీరిని అయితే వంచనకు గురి చేస్తారు. అయినా కూడా వీరి యొక్క వ్యక్తిత్వం, వీరి యొక్క స్వభావం వీరు మార్చుకోలేరు. ఒకానొక సమయంలో సాయం చేసినా కూడా మానసికంగా కృంగిపోయారు. వీరి కోసమే కదా ఇంత చేశాను, కష్టపడ్డాను, త్యాగాలు చేశాను, ఈ స్థాయికి వారిని తెచ్చాను. వారు నన్ను అవమానిస్తున్నారు, తిరిగి ప్రశ్నిస్తున్నారు, నా ఆలోచనలు తప్పంటున్నారు. మోసం చేసిన వారిని ఏమీ అనలేకపోతున్నారు. అంతటి గొప్ప వ్యక్తులు మీరు కాబట్టి భగవంతుడు ఈ రోజు కీలక అవకాశాన్ని ఇస్తున్నాడు. ముఖ్యంగా మీ నాశనాన్ని కోరుకునే ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది? ఇక మిమ్మల్ని మోసం చేయాలనుకునే ఆ స్త్రీ పేరు ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో ఎస్ అనే అక్షరం పేరుతో ఎవరైతే ఉన్నారో వారు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది పరిశీలించండి. మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వారు స్నేహితులైనా, బంధువులైనా ఉన్న పళంగా వారితో మీకున్న బంధాన్ని మీరు రద్దు చేసుకోండి. ఒక పని చెయ్యండి. ఎవరైతే ఎస్ అనే అక్షరంతో జీవితంలోకి వచ్చాక మీ జీవితంలో ఎటువంటి వ్యత్యాసాలు కనిపించాయి, ఏ అంశాల్లో నష్టపోయారు అనేది పరిశీలించండి. ఆ స్త్రీ ఏ విధంగా మీకు తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించింది, ఇలాంటి అంశాలు కూర్చొని ఆలోచిస్తే, గమనిస్తే అర్థమవుతుంది. మీరు చెప్పిన వాటన్నింటికీ ఒప్పుకుంటుంది, మీతో తీయగా మాట్లాడుతుంది, వెనకాలే గోతులు తవ్వుతుంది, చెడుగా బయట ప్రచారం చేస్తుంది. ఈ రోజున ఆ విషయాన్ని గమనించుకోవడానికి భగవంతుడు ఒక కీలక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇకనైనా వారిని పట్టించుకోకుండా, వారు ఏం చెప్పినా సీరియస్ గా తీసుకోకుండా, వారితో ఏ పనులు చెప్పకుండా ఇగ్నోర్ చేస్తూ మీ పని మీరు చేసుకోండి. ఇక ఈ రాశి జాతకులకు మిగతా అంశాలు అనుకూలంగానే కనిపిస్తుంది. నిత్యం శివనామస్మరణ చేసుకోవడం, లక్ష్మీదేవిని పూజించుకోవడం,
మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.